హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు నూకాంబిక అమ్మవారి సారీ వీడియో అండి. ఇది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏం చేస్తారు, ఎలా తీసుకువెళ్తారు, ఏంటి అనేది తెలుసుకోవాలంటే చూడండి. మేమైతే నూకాంబిక అమ్మవారి మాలైతే 3 రోజులకు వేసుకున్నాము. ఇంట్లో అఖండ జ్యోతి ఈ విధంగా ఏర్పాటు చేసుకుని అమ్మవారి ఫోటో పెట్టుకుని అమ్మవారిని ఈ విధంగా మేము పెట్టుకున్నాము. పిల్లలు, నేను, చెల్లి మాల వేసుకున్నాము. అమ్మవారికి ఇలాగ పెరుగన్నం సద్దన్నం నైవేద్యంగా పెట్టామన్నమాట. ఉల్లిపాయ వేసి అమ్మవారికి ఇలా పెడితే చాలా ఇష్టం అంటే చలవ చేస్తుందని చెప్పేసి పెట్టమని చెప్పి పెట్టాము. సారీ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. ఈవినింగ్ 4:30 అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము గుడికి తీసుకుని అక్కడి నుంచి అమ్మవారి గుడులన్నీ తీసుకొని చూపించి మళ్ళీ తిరిగి అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి ఈ సారీ అందరికీ పంచి పెట్టేస్తారండి. ఈ విధంగా సారీ వీడియో ఆల్రెడీ నేను దుర్గామాతకి నవరాత్రుల్లో పెట్టాను కదా. ఫ్రంట్ వస్తుంది తను జ్యోతి, మా ఇంటి బ్యాక్ సైడ్ ఉంటారు. తనకి ఈ మాల వేసిన 9 రోజులు అమ్మవారు అయితే ఆమె ఒంటి మీద ఉంటారనమాట. నూకాంబిక అమ్మవారు వాళ్ళ ఇంటి దేవత అనమాట. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇలా 40 ప్లేట్ల దగ్గర అయ్యాయి. ఇలా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి అమ్మవారి గుడి దగ్గర ముందు పెట్టి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాము. మేము ఈ వీధికి సంబంధించి వాళ్ళము, అక్కడ వేరే వాళ్ళు కూడా కలుస్తారు. వాళ్ళు అందరం కలిసి తిరుగుతామన్నమాట సారిని తిప్పుతూ. ఇప్పుడు నూకాంబిక అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. అంటే మా చుట్టూ నూకాంబిక అమ్మవారి ఆలయాలు, ప్రతి ఆలయం దగ్గర కూడా పండుగ అవుతుంది. ప్రతి ఆలయం దగ్గర ఈ విధంగా అగ్నిగుండం తొక్కుతారు. సారీ కార్యక్రమం అన్నీ యాజ్ యూజువల్గా అందరూ ఒకేలా చేసుకుంటారనమాట. పక్కనే బర్మా క్యాంప్ ఉంది, అక్కడైతే చాలా రష్గా ఉంటుంది. 5,000 మంది ఒకేసారి అవుతారు. సో అందులోకి వెళ్ళి ఇంకా వచ్చేసరికి చాలా టైం పట్టేస్తుంది. పిల్లలతో అయితే కష్టము. సో మేము ఈ అమ్మవారి గుడికి అయితే ఈ సంవత్సరం అయితే చేరుకున్నాం అనమాట. అన్నీ ఈ సంవత్సరం మొత్తం ఇక్కడే కార్యక్రమాలన్నిటిలోనూ మేమైతే పాల్గొంటున్నాము. ఇప్పుడు తెచ్చిన సారీ అయితే ఇక్కడ పెట్టాము. ఇంకా వేరే వీధి వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ సారీ పట్టుకొని వస్తారు. అందరూ వాళ్ళు కూడా ఇక్కడ పెట్టి స్టార్ట్ అవుతాం అనమాట. అలా అనమాట. అందుకోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళ కోసం కూడా బ్యాచ్లు వస్తారు. వాళ్ళు అందరం ఈ విధంగా ఈ డప్పల మేళాలతో అమ్మవారి సారిని అయితే ఊరు తిరుగుతూ అమ్మవారి గుడ్లకు చూపిస్తూ అక్కడ హారతి ఇస్తూ మళ్ళీ ఈ గుడి దగ్గరికి వచ్చి మళ్ళీ దించుతాం అనమాట అమ్మవారికి సమర్పించుకోవడానికి. అయితే నవరాత్రుల్లో దుర్గాదేవికి మాల వేసుకున్నప్పుడు కూడా సారి పెట్టాం కదా, అప్పుడు చాలా ఇంకా ఎక్కువ దూరం తిరగాలన్నమాట సారి పట్టుకొని. ఇప్పుడైతే ఈ వీధి, పక్క వీధి, ముచ్చిమాంబ, పైడిమాంబ, అలాగే నూకమాంబ ఇంకొక గుడి ఉంటుంది. ఆ అమ్మవారికి సారి చూపించుకుంటూ మళ్ళీ ఇప్పుడు నూకమాంబ గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. ఆ గుడి దగ్గరికి వచ్చి మళ్ళీ సారి చూపించి ఇక్కడితో కార్యక్రమం అయితే ఎండ్ అయిపోతుంది. కానీ దసరా నవరాత్రుల్లో వేసుకున్నప్పుడు మాత్రం ఆ సారి మాత్రం చాలా ఎక్కువ వీధులు తిప్పుతారనమాట. అన్ని అమ్మవార్లకు చూపించి ఆ గ్రామం మొత్తం ఊరేగించడం వల్ల ఎక్కువ టైం పట్టేస్తుంది. ఎవరికి ఏది కలిగితే అది, ఎవరింట్లో ఏది కుదిరితే అది వాళ్ళకి తగినంత సారికి అయితే తీసుకొని వస్తారనమాట. ఈ విధంగా తెచ్చి అక్కడ పెట్టి
ఇలా తిప్పిన తర్వాత సారి అయితే మొత్తం ఇంటికి తీసుకెళ్ళరండి, అక్కడే పంచేస్తారు. గుడి దగ్గర సగం తీస్తారు అమ్మవారి దగ్గర, తర్వాత గుడి దగ్గర పంచుతారు. అలాగే ఇంటికి తీసుకెళ్ళి వీధిలో వాళ్ళకి కూడా అందరికీ పంచుకుంటారు అనమాట. సారే ఇంటికి పెట్టాం కదా అని ఇంటికి తెచ్చుకోరు అనమాట. మా ఏరియాలో మొత్తం చూసారు అన్ని గుళ్ళు అలంకరణతో మొదలైతే, ఎందుకంటే మొన్న ఆల్రెడీ పైడిమాంబ పండుగ అయిపోయింది, ఇప్పుడు ముత్యమాంబాది అలాగే నూకమాంబావి ఇలా స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఈ నూకాలమ్మ మాల తర్వాత ముత్యమాంబకి కూడా మళ్ళీ పండుగ అవుతుంది. అందుకోసమనే గుళ్ళు అలాగే వీధులు లైట్ సెట్టింగ్స్తో అలంకరణగా మొత్తం ముస్తాబు అయితే అయిపోయాయి అనమాట. జాతరలు మొదలైపోయి ఇది కూడా నూకాలమ్మ గుడేనండి. ఇంకొకటి మెట్టు మీద నూకాలమ్మ, ఈ ఆలయం కూడా చాలా చక్కగా ముస్తాబైంది చూసారా. ఇక్కడ కూడాను రేపు అగ్నిగుండం అది తొక్కుతారు, జాతర అవుతుంది. చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు కూడా దర్శనార్థం వస్తారనమాట. రేపు అమావాస్యకి జరుగుతుంది ఇక్కడ. ఇలా సారి తీసుకున్న తర్వాత ఎదురుగా ముత్యమాంబ గుడి ఉంది, అక్కడ కూడా చూపించి అలాగే ఇది తీసుకెళ్ళిన సార్లో కొంచెం తీస్తారు పళ్ళు అలాగే స్వీట్స్ అన్నీ తీసి అమ్మవారికి అక్కడ సమర్పించి హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ సారి అంతా అక్కడ బయట చూపించి మళ్ళీ మొదలవుతుంది అనమాట. మళ్ళీ నడక స్టార్ట్ చేసి మళ్ళీ వేరే గుడి దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట. ఇది సారి తీసుకెళ్లే పద్ధతి. మా చుట్టూ ఉన్న గుళ్ళన్నీ అలంకరణగా మొత్తం స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఎందుకంటే మొత్తము మాకు పండగలే, ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే మొత్తం అమ్మవారి పండగలే పరసలు జరుగుతూ ఉంటాయి. సారి మొత్తం గ్రామం మొత్తం తిప్పుతూ అలాగే ప్రతి ఒక్క గుడికి అమ్మవార్లకి చూపించుకుంటే ఇక్కడికైతే వచ్చామండి. సారి తీసుకొని వచ్చి ఆ గుడి సైడ్ ఉత్సవ విగ్రహం పెట్టారు, అక్కడ కొంతమంది, అలాగే ఈ సైడ్ చెట్టు దగ్గర అమ్మవారి దగ్గర కొంతమంది, ఇలా ప్లేట్లన్నీ కలిసిపోకుండా బ్యాచ్లుగా పెట్టారనమాట. పెట్టిన తర్వాత మొత్తం ఇలా అమ్మవారి దగ్గర పెట్టుకున్న తర్వాత ఇది లోపలికి తీసుకెళ్ళి విగ్రహం దగ్గరకు ప్లేట్ ఇస్తే అమ్మవారికి అక్కడ సమర్పించి ఇందులో మనం తీసుకెళ్ళిన సారి మొత్తం అక్కడ వంపేస్తారు. లోపల వంపేసిన తర్వాత మనం తీసుకెళ్ళిన ప్లేట్ మనకు ఖాళీగా ఇవ్వకుండా కొన్ని ఐటమ్స్ అందులో కలిపేసి మళ్ళీ మనకు ప్లేట్లతో ఇస్తారనమాట. అంటే మనం ప్లేట్తో తీసుకెళ్తున్నాం కనుక మనకు ఆ విధంగా. ఆ తర్వాత అక్కడ మొత్తం పెట్టేస్తున్నారు కదా, అందులో తీసి పాలిథిన్ కవర్స్ ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ ఇంటికి తీసుకెళ్ళమని చేతికే ఇస్తారనమాట. అందులో అన్ని రకాల పళ్ళు, స్వీట్స్, అరిసెలు, చలివిడి మొత్తం అన్నమాట. మనం పెళ్ళికి ఎలాగైతే పెడతామో అలాగే ప్రతి ఒక్క పండు, మామిడి పండ్లతో సహా మొత్తం తీసుకొస్తారు. బేసిన్లు తీసుకొచ్చి సారిగా తెస్తారనమాట. ఈ విధంగా ఉంటుంది ఈ కార్యక్రమం. అయితే ఈ వీడియో బర్మా క్యాంపులో నూకాలమ్మ తల్లి వీడియో అండి. అక్కడ చాలా రష్గా ఉంటుందని చెప్పాను కదా, ఒకసారి జనాలు చూసారు, అందుకే చిన్నపిల్లలతో మాకు ఇబ్బంది అవుతుందని మేము ఈ గుడికి అయితే వెళ్ళట్లేదు. ఒకరోజు దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. ఉదయం సాయంత్రం ఇక్కడికి వెళ్ళి వస్తే ఇంటి దగ్గర అసలు చేసుకోవడానికి టైం సరిపోదు, అంత టైం పట్టేస్తుంది. రష్గా ఉంది, అందుకే ఈ గుడికి మేము ఉదయం సాయంత్రం రావడం లేదనమాట. ఈ అమ్మవారి పండుగ టైంలో ఏదో ఒక రోజు వచ్చి దర్శనం చేసుకుంటే ఇక్కడ కూడా సారి కార్యక్రమం ఈరోజే జరుగుతుంది. అలా చూసారా, కళ్ళు కూడా తీసుకొస్తారు. ఆ కుండతో కళ్ళు కూడా అమ్మవారికి మొక్కుకున్నట్లయితే కళ్ళు అలాగే ముర్రాట ఈ విధంగా ప్రతి ఒక్కటి అమ్మవారికి ఏదైతే ఇష్టమో అన్నీ ఈ విధంగా తెస్తారు. రేపైతే వేటలు వేస్తారండి, కోలు గొర్రెలు కూడా వేటలు వేస్తారు. ఇది బర్మా క్యాంప్ అండి, కంచురపాలెం దగ్గర బర్మా క్యాంప్ దగ్గర ఆలయం. ఇది చాలా ప్రసిద్ధి. ఇప్పుడు మేము తెచ్చుకున్న ఉత్సవ విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి కదా, మేము వెళ్ళిన గుడివి, అవన్నీ కూడా శనివారం నైట్కి ఈ గుడికి అప్పచెప్తారనమాట. ఆ అమ్మవారిని ఊరేగింపు చేసుకుని తెచ్చి మళ్ళీ ఇక్కడికి అప్పచెప్తారనమాట. ఎందుకంటే ఇది మెయిన్ ఆలయం అంటారు. ఇవన్నీ నూకాలమ్మ తల్లి అంటే అనకాపల్లి మెయిన్ కదా, ఆ అమ్మవారే మేమందరమును. చూసారా, బర్మా క్యాంప్ కంచరపాలెం నూకాలమ్మ తల్లి టెంపుల్ ఎంత రష్గా ఉంది. ఇక్కడ ఈరోజు సారి కార్యక్రమం అయితే అవుతుంది. మేము అందుకనే ఈ అమ్మవారి పండుగ టైంలో ఏదో ఒక రోజు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటాము. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇక్కడికి వస్తే మాకు టైం సరిపోదు అనమాట ఇంట్లో చేసుకోవడానికి. అయితే ఈ మాల విషయంకి వచ్చేసరికి ఒక స్పెషల్ ఉందండి.
వేసుకోవాలి అనుకుంటే మాల ఎల్లో కలర్ డ్రెస్ కుట్టించుకొని జెంట్స్ అవ్వచ్చు లేడీస్ అవ్వచ్చు వేసుకోవచ్చు. అలా లేకపోతే మన దగ్గర ఎల్లో కలర్ డ్రెస్సులు ఏమైనా ఇంట్లో ఉండుంటాయి, శారీ కానీ డ్రెస్సులు కానీ అవైనా వేసుకోవచ్చు. అవేమీ లేకపోతే మన దగ్గర వైట్ డ్రెస్ కానీ ఏవైనా డ్రెస్సులు ఉంటే అవి పసుపు నీళ్ళల్లో ముందు రోజు నైట్ ముంచుకొని ఆరపెట్టుకుని మరుసటి రోజు అవి వేసుకుంటారండి. ఈ విధంగా ఉంటుంది. అయితే మెడలో మాలను టవల్ ఎల్లో కలర్ది కంపల్సరీ, మెడలో ఆ ఎల్లో కలర్ టవలును మాల కంపల్సరీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే పోతురాజు అండి కత్తి మీద సాము చేస్తున్నారు, చూసారా నిల్చున్నారు. ముసలి ఆయన, ఇతని ఫేస్ చూపిస్తాను చూడండి. ఇతను బర్మా క్యాంప్ నూకాలమ్మ ఆలయంలో పోతురాజు అంటారు. అంటే ఆ పూజారి ఆలయ పూజారి అనమాట. ఆ విధంగా అమ్మవారి ఆలయంకి పోతురాజు అంటే పూజారి కింద లెక్క. చూపిస్తాను చూడండి. ఇలా సోలాలు కూడా గుచ్చుకుంటారండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రేపైతే అగ్నిగుండం తొక్కడం కార్యక్రమం, ఘటాల కార్యక్రమం అన్నీ ఉన్నాయి. వీలైతే షూట్ చేయడానికి ట్రై చేస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.